బీజేపీ 12 ఏళ్ల సుపరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి పనులు సందర్శించడానికి జిల్లా ప్రధాన కేంద్ర అనకాపల్లి నుంచి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రగతి యాత్ర ప్రారంభించారు. జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొట్టివాడి సామ్రాట్, రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ స్థానిక రామచంద్ర థియేటర్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా వారిని కలిసి అభినందనలు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు అనంతరం అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్ర చేస్తున్న బీజేపీ ఎస్సీసీఎల్ నాయకులతో ఎంవీఆర్ మునగపాక మండలం జాతీయ రహదారి 80 అడుగుల రోడ్డు పరిశీలించారు. అక్కడి నుంచి తాళపాలెంలో బీజేపీ సీనియర్ నాయకులు పొన్నగంటి అప్పారావును కలిసి అందరూ పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. తిరిగి అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీలో గల టిట్కో ఇళ్లు సందర్శించి అక్కడ వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొనతాల సురేష్, బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, పొన్నగంటి అప్పారావు, మండల అధ్యక్షులు అప్పికొండ అప్పారావు, ఉపాధ్యక్షులు బలిజ సాంబశివ, రాష్ట్ర ఎస్సీ ఉపాధ్యక్షులు కట్టా పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లి రామనాయుడు, ఎంవీఆర్ యువసేన సభ్యులు గైపూర్ రాజు, సత్తి, మణికంఠ, ఏపూరి వాసు, కంఠ సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలనకి అందులో భాగంగా సుపరిపాలన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం ప్రతి కార్యకర్త కూడా ఈ 12 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సందర్శించమని చెప్పడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా వారి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లి జిల్లాలో ముఖ్య నాయకులు శ్రీ ఎంవీఆర్ గారు, ముత్యాల వెంకటేశ్వరరావు గారు, మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా పద్మ గారు, మరియు మన అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులైనటువంటి శ్రీ సామ్రాట్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి కొన్ని ప్రాజెక్టుల సందర్శన అనేది ఈరోజు ఉదయం నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు శీలానగర్ టు రాయ్పూర్ నేషనల్ హైవే కూడా మార్నింగ్ 8 గంటలకి సందర్శన చేయడము, అదే రకంగా పూడిమడక రోడ్డు కూడా శ్రీ ఎంవీఆర్ గారితో మేమందరం కూడా వెళ్ళి ఆ స్థల పరిశీలన, ఆ కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి, నిధులు ఎంతవరకు ఖర్చు అయ్యాయి అనే దాని మీద పరిశీలన చేయడం జరిగింది. అలానే మన సృజల స్రవంతి అయినటువంటి పోలవరం కాలువ కూడా ఈరోజు మేము ఎంవీఆర్ గారితో ఎస్సీ మోర్చా అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరితో మేము పొన్నగంటి అప్పారావు గారు రాష్ట్ర సీనియర్ నాయకులు అలానే వారందరితో వెళ్ళి మేము సందర్శన చేసి క్షేత్రస్థాయి పరిశీలన ఎంతవరకు వచ్చింది అనేది పరిశీలన చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం సత్యనారాయణపురంలో ఉన్నటువంటి టిడ్కో హౌసెస్ కూడా శ్రీ ఎంవీఆర్ గారితో మేము సందర్శన చేయడం జరిగింది. సో ఇక్కడ టిడ్కో హౌసెస్ 1 ఇయర్గా కూడా వీరందరూ కూడా స్థానికులతో మాట్లాడారు. సో ఇప్పుడే 1 ఇయర్గా కూడా నివాసం ఉంటున్నామని చెప్పడం జరిగింది. సో ఇంత చక్కగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ పనతర సురేష్ గారి సూచన మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఎస్సీ మోర్చా అధ్యక్షతన ఈరోజు ఏదైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 ఏళ్లలో ఏదైతే అనకాపల్లి జిల్లాలో సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి చేస్తున్నారో వాటి అన్నింటి యొక్క ప్రాజెక్టులు మేము సందర్శించడం కోసం ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో సీనియర్ నాయకులు శ్రీ ఎంవీఆర్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కట్టా పద్మ గారు, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ బొడ్డె నాగేశ్వరరావు గారు, అలాగే శ్రీ బొడ్డె రామనాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టుల పరిశీలన సందర్శించడం జరుగుతుంది. ప్రాజెక్టుల యొక్క సందర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకరించిన తర్వాత కొన్ని దుష్టశక్తులకి ఏవైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతుందో ఇవన్నీ కొన్ని పార్టీలకి కనబడట్లేదు. అవి వాటన్నిటిని ఈరోజు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అది రోడ్లు కావచ్చు, అదేవిధంగా రైల్వే జోన్స్ కావచ్చు, అదేవిధంగా మరి టిడ్కో హౌసెస్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, అదేవిధంగా అనేక సంక్షేమ
అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా రావడం జరిగింది. మరి మన ప్రియతమ నాయకులు అంబేద్కర్ గారికి మరి పూలమాలలు వేసి ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఈరోజు ఎన్టీఆర్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా